ఒక దీర్ఘ చతురస్రం తీసుకున్నాను. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్. ఏబిసిడి అనేది ఒక రెక్టాంగిల్, ఒక దీర్ఘ చతురస్రము. ఏబిసిడి అనేది ఒక దీర్ఘ చతురస్రము. ఈ లెంత్ని మనము ఎల్ అనుకుందాం, దీన్ని మనము బి అనుకుందాం. అంటే మీరు ఆలోచిస్తే ఇది ఒక పుస్తకం అనుకోండి. ఎల్ అనేది ఒక పేజ్ అనుకోండి. ఒక పేజ్, 2 పేజ్, 3 పేజీలు, 4 పేజీలు, అట్లా మొత్తం 100 పేజీలు ఉన్నాయి. ఇది ఒక పుస్తకం అనుకోండి. ఒక పేజీకి దానికి మందము ఎల్ అనుకోండి, 2 పేజీలు, 2L. అట్లా నాకు మొత్తము బి పేజీలు ఉన్నాయి. ఎల్ ఇంటూ బి, నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇది కనుక నేను రైట్ గీస్తే ఇది 90 డిగ్రీలు అయింది. ఇది 90 డిగ్రీలు అయింది. ఇది కూడా 90 డిగ్రీలు అయింది. ఇది కూడా 90 డిగ్రీలు అయింది. ఇదేమో ఎల్, ఇదేమో బి, ఇదేమో √L² ప్లస్ B². ఇప్పుడే మనం చేసాము. ఎల్ బి అవుతే ఏడి ఏమవుతుంది? AD² ఈక్వలెంట్ B² ప్లస్ L² అవుతుంది. ఏడి ఏమవుతుంది? √L² ప్లస్ B². ఇది మీరు చూస్తే ఇది ఎల్, ఇది బి, ఇది √L² ప్లస్ B². దానికి 3 భుజాలు ఉన్నాయి. ఇది ఒక లంబకోణము, దానికి ఒక 3 భుజాలు ఉన్నాయి. ఎల్ బి √L² ప్లస్ B². ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏమైంది? √L² ప్లస్ B². రైట్. ఈ 3 భుజాల వాల్యూలు సేమ్ ఉన్నాయి. అంటే ఈ 2 ఏరియాలు సేమ్. 2 త్రిభుజాలు ఉన్నాయి సార్. ఈ త్రిభుజానికి ఏవైతే 3 భుజాలు ఉన్నాయో ఈ త్రిభుజానికి కూడా అదే వాల్యూలు ఉన్నాయి. వీటికి ఏదైతే ఉందో అవే వీటికి ఉన్నాయి. కాబట్టి ఈ 2 త్రిభుజాల వైశాల్యము కలిపితే నాకు మొత్తము రైట్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం వస్తుంది. కానీ A1 ఈక్వలెంట్ టు A2 ఎందుకు సార్? A1 ఈక్వలెంట్ టు A2 2 త్రిభుజాలకు 3 భుజాలు సేమ్ వాల్యూ ఉన్నాయి. కాబట్టి 2A ఈజ్ ఈక్వలెంట్ టు L ఇంటూ బి. ఏ ఏమవుతుంది? 1/2 ఇంటూ L ఇంటూ బి. 1/2 ఇంటూ భుజము ఇంటూ ఎత్తు. అంతేగా సార్? దీన్ని ఎత్తు అనుకుంటాను, దీన్ని ఇంకో భుజం అనుకుంటాను. మీ అందరికీ ఐడియా క్లియర్ అయిందా? లంబకోణములో ఇది గనక 90 డిగ్రీలు అయ్యుండి ఇది సి గనక అవుతే ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి అవుతే దీని యొక్క రైట్ ఏరియా వైశాల్యం ఏమవుతుంది? 1/2 ఇంటూ A ఇంటూ బి. ఎప్పుడవుతుంది? ఏబిసి లంబకోణం అయినప్పుడు. ఆర్ మిడిల్ వాల్యూ ఎప్పుడు కూడా మనము దేని దగ్గర 90 డిగ్రీస్ ఉంటే దాని మీద స్లాష్ యాంగిల్ సింబలో పెట్టుకుంటాం. ఏసిబి రైట్ యాంగిల్డ్ త్రిభుజం లంబకోణ త్రిభుజం అయినప్పుడు రైట్ దాని యొక్క వైశాల్యం ఎంత? 1/2 ఇంటూ దీన్ని బేస్ అంటాం. రైట్. దాని మీద ఎత్తు, బేస్ ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ ఎత్తు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. అన్నీ డిస్కస్ చేద్దాం రఘు. జస్ట్ పాయింట్ బై పాయింట్ స్ట్రక్చర్గా వింటూ ఉండు సార్. రైట్. కొంచెం ఓపికతోటి అన్ని పాయింట్స్ వింటూ ఉంటే సార్ ఇది ఎందుకు చెప్తున్నాడు, దాని తర్వాత ఎందుకు చెప్తున్నాడు మీకు అర్థమవుతుంది. మీరు తొందర పెట్టారనుకోండి మీకు మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారు. రైట్. అందుకే నేను క్లాసులో జస్ట్ వినండి అని మాత్రమే చెప్పేది. ఏరియా ఆఫ్ లంబకోణ త్రిభుజానికి వైశాల్యము 1/2 ఇంటూ A ఇంటూ బి. 1/2 ఇంటూ బి. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. నేను ఎక్కడెక్కడైతే మీరు కన్ఫ్యూజ్ అయినా మీరు డిస్కవర్ చేయగలుగుతారో అలాంటి కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్రీబడి క్లియర్? నేను ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళొచ్చా సార్? లంబకోణ త్రిభుజానికి
రైట్, లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యము 1/2 ఇంటూ భుజము ఇంటూ ఎత్తు. కీ పాయింట్ 4. కీ పాయింట్ 4 అంత క్లియరా సార్? కీ పాయింట్ 5. కీ పాయింట్ 5. కీ పాయింట్ 5 ఇక్కడ చూడండి సార్, మీకు కీ పాయింట్ 5 అర్థమవుతే కీ పాయింట్ 6, 7 చాలా నీట్గా మీకు అర్థమవుతుంది సార్. కీ పాయింట్ 5 ఇక్కడ చూడండి సార్, కీ పాయింట్ 5. క్వశ్చన్ ఏంటంటే, ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చాడు. ఇది 90 డిగ్రీలు, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇదేమో 11 అన్నాడు, ఇదేమో 60 అన్నాడు. నాకు ఏసీ వాల్యూ కావాలి. బి నుంచి ఒక 90 డిగ్రీల రేఖ ఆపోజిట్ భుజానికి గీశాను. ఇది డి. నాకు బీడి వాల్యూ కావాలి. నాకు ఏసీ వాల్యూ కావాలి, నాకు బీడి వాల్యూ కావాలి. ఏబిసి అనేది నాకు రైట్ లంబకోణ త్రిభుజము. యాంగిల్ బి 90 డిగ్రీస్. ఇది 11 ఇచ్చాడు, ఇది 60 ఇచ్చాడు. ఈ వాల్యూ మనకు తెలియదు. ఫస్ట్ బీడీ కనుక్కుందాం. నెక్స్ట్ కీ పాయింట్ 6లో ఏడీ కనుక్కుందాం, డీసీ కనుక్కుందాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏడీ కనుక్కుందాం, డీసీ కనుక్కుందాం. ఇక్కడ చూడండి సార్, ఇది 11, 60. 11 ఏమో అతి చిన్న వాల్యూ, ఎందుకనంటే కర్ణం ఎలా అయినా పెద్ద వాల్యూ. చిన్న వాల్యూ ఇచ్చాడు. చిన్న వాల్యూ అది కూడా ఏ వాల్యూ ఇచ్చాడు? బేసి సంఖ్య ఇచ్చాడు. ఇది 11. 11 స్క్వేర్ బై 2 121/2. అది బేస్ సంఖ్య కాబట్టి ±0.5. అంటే 60.5కి 0.5 తగ్గించండి, 0.5 పెంచండి. ఎంత అయింది? 1160/61. ఇది 11, ఇది 60 అయిందనుకోండి. ఈ వాల్యూ ఎంత? 61. ఏసీ వాల్యూ ఎంత? 61. ఇది మనకు అర్థమైంది. ఏసీ వాల్యూ ఎంత? ఇది 61. మనకేం కావాలి? బీడీ వాల్యూ కావాలి. ఇక్కడ మీరు చూస్తే ఏబిసి అనే త్రిభుజములో మనకు వైశాల్యం ఎలా కనుక్కోవాలి? ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. 1/2 ఇంటూ భుజము ఇంటూ ఎత్తు, 1/2 ఇంటూ 60 ఇంటూ 11. రైట్, భుజం పైన వచ్చిన రేఖ 90 డిగ్రీస్ ఫామ్ అవుతే అది ఎత్తు అవుతుంది. భుజము ఇంటూ ఎత్తు డివైడెడ్ బై 2. రైట్, భుజము ఇంటూ ఎత్తు. ఇది భుజము, దానిపైన వచ్చిన 90 డిగ్రీల రేఖ. భుజము ఇంటూ ఎత్తు డివైడెడ్ బై 2. ఇది గనక నేను భుజం తీసుకుంటే భుజము ఇంటూ దానిపైన వచ్చిన 90 డిగ్రీలు, భుజము ఇంటూ ఎత్తు డివైడెడ్ బై 2. 61 ఇంటూ బీడి డివైడెడ్ బై 2. 2 క్యాన్సిల్ అయిపోయింది. బీడి వాల్యూ ఎంత? 60 ఇంటూ 11 డివైడెడ్ బై 61. 60 ఇంటూ 11 డివైడెడ్ బై 61. ఇది అందరికీ అర్థమైందా? ఏసీ కనుక్కోవడం ఎట్లా? ఇది 11, ఇది 60. ఇదేమైంది? చిన్న వాల్యూ ఎప్పుడూ కూడా బేస్ సంఖ్య ఉంది. 11 స్క్వేర్ బై 2 60.5. 0.5 తగ్గించాను, 0.5 పెంచాను. 11, 60, 61. దీని యొక్క వైశాల్యం ఏంటి? భుజము ఇంటూ ఎత్తు డివైడెడ్ బై 2. 60 ఇంటూ 11 డివైడెడ్ బై 2. ఇదేమైంది? ఇది భుజం తీసుకుంటే 61 ఇంటూ ఎత్తు డివైడెడ్ బై 2. బీడీ ఏమైంది? 60 ఇంటూ 11/61. నాకు ఇంపార్టెంట్ కావాల్సిందేంటి? ఏ కంక్లూజన్. ఏబిసి కనుక లంబకోణ త్రిభుజం అవుతే, ఏబిసి కనుక లంబకోణ త్రిభుజం అవుతే ఇది సి అనుకుంటాను సార్. మనం జనరల్గా 90 డిగ్రీలు ఉన్న పాయింట్ని సి అనుకుంటున్నాం. ఇది సి అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇదేమైంది? ఏ. ఇదేమైంది? బి. ఇదేమైంది? సి. ఏమైంది? సి. దీని మీద, ఈ భుజం మీద ఒక రేఖ 90 డిగ్రీలు కనుక వస్తే అది ఎత్తు అవుతుంది. భుజము ఇంటూ ఎత్తు, ఏ ఇంటూ బి డివైడెడ్ బై 2. భుజము ఇంటూ
ఎత్తు సి ఇంటూ సిడి బై 2. ఇది మీకు ఖచ్చితంగా అర్థమవుతే నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎత్తు ఎలా కనుక్కుంటామో కర్ణము మీద ఎత్తు వాల్యూ ఏమవుతుంది? ఏ ఇంటూ బి బై సి, ఏ ఇంటూ బి బై సి. చాలా సింపుల్ సార్. మనము కర్ణాన్ని భుజం అనుకుంటే ఈ భుజము ఇంటూ దానిపైన వచ్చిన ఎత్తు డివైడెడ్ బై 2. ఇది భుజం అనుకుంటే ఈ భుజము ఇంటూ ఎత్తు డివైడెడ్ బై 2. 60 ఇంటూ 11 బై 2 ఈక్వలెంట్ టు 61 ఇంటూ బీడీ బై 2. కర్ణము దాని మీద పడే ఎత్తు వాల్యూ కనుక్కోవడం ఎలా? ఏ ఇంటూ బి బై సి, ఏ ఇంటూ బి బై సి. ఎట్లా వచ్చింది సార్? ఇది చాలా సింపుల్. ఇది 90 డిగ్రీలు, ఇది కూడా 90 డిగ్రీలు, రైట్? దీన్ని భుజం అనుకుంటే భుజము దానిపైన పడ్డ ఎత్తు, భుజము ఇంటూ ఎత్తు బై 2. ఇదే దీన్ని భుజం అనుకుంటే దాన్ని పైన పడ్డ ఎత్తు డివైడెడ్ బై 2. అందరికీ అర్థమైందా? కర్ణము పైన పడిన ఎత్తు యొక్క విలువ కనుక్కోవాలి అనంటే ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి, ఏ ఇంటూ బి డివైడెడ్ బై సి. క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.